డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఓకే శ్వేత, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. పిల్లలు ఇంకా రాలేదేంటి? డ్రెస్ మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారేమో. చిన్ని, బుజ్జి, తీసుకెళ్దాం పద పదరా. చిన్ని, చిన్ని, బుజ్జి, చిన్ని, బుజ్జి. ఏంటి అక్షర, ఏమైంది? ట్రయల్ రూమ్ లో కూడా లేరండి. మిగతా చోట్ల కూడా చూశాను, కానీ ఎక్కడ కనబడట్లేదు. అయ్యో, ఏమేమి ఉంటారు? మనం ఇక్కడేగా ఉన్నాం. బయటకు వెళ్ళినా కూడా కనపడతారు కదా. వాళ్ళే అయి ఉంటారు. అక్షర, 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 అరవింద, రే పదండ్రా, ఇంకా పని అయిపోయింది. ఓకే మేడం. మొదలైందా కంగారు? పడువే. ఏమైంది అక్షర? ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారా? నేను ట్రయల్ రూమ్ కి వెళ్తుంటే ఇద్దరు బాక్స్ తో వెళ్తూ కనిపించారండి. అందులోనే పిల్లలు ఉండుంటారు. సీసీటీవీ ఫుటేజ్ చూద్దామండి. పద. వామ్మో, ఇది కెమెరా చూసి వెళ్ళిందంటే సీసీటీవీ ఫుటేజ్ చూడ్డానికే. ఏం చేయాలి? వాళ్ళే అని డౌట్ వచ్చిందా? ఏమండి, మా పిల్లలు కనిపించట్లేదు. పైన సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి, కొంచెం త్వరగా. ఓకే మేడం. వీళ్ళెవరు? వీళ్ళు పొద్దున్నే ఫ్యాక్టరీ నుంచి ఎక్స్చేంజ్ పీసెస్ తీసుకెళ్ళడానికి వచ్చారు మేడం. ఆ బాక్స్ అదే. ఫ్యాక్టరీకి ఫోన్ చేసి ఎవరైనా పంపించారేమో అడగండి. ఓకే మేడం. సార్, ఫ్యాక్టరీ నుండి ఎవరినైనా ఎక్స్చేంజ్ పీసెస్ తీసుకురమని పంపించారా? ఓకే సార్. లేదంటే మేడం. అంటే వాళ్ళేనా అక్షర? కన్ఫర్మ్ చేద్దామండి. ఆ బాక్స్ లోనే తీసుకెళ్లారా, లేకపోతే మనల్ని దారి మళ్లించడానికి ప్లాన్స్ ఏమైనా వేశారో తెలియాలి. ఎలా తెలుస్తుందమ్మా?
ఇంకోసారి ఫుటేజ్ చూద్దాం అత్తయ్య గారు. ఒకసారి ప్లే చేయండి. స్టాప్ చేయండి. ఒకసారి జూమ్ చేయండి. కన్ఫర్మ్ అయిందండి. ఆ బాక్స్ లోనే చిన్ని బుజ్జి ఉన్నారు. ఎవరికుంది అంత ధైర్యం? ఆ శృతి తప్ప ఇంకెవరు చేస్తారు అత్తయ్య గారు? అతని తెలియాలి, చంపేస్తాను. ఒకసారి కార్ నెంబర్ చూపించండి. ఓకే మేడం. శంకర్, వెహికల్ నెంబర్ నోట్ చేసుకోండి. AP9AZ779. ఈ నెంబర్ అన్ని చెక్ పోస్టులకి పోలీసులకి పంపించండి. మా పిల్లలు దొరకాలి, వాళ్ళకేం కాకూడదు. ఓకే మేడం. అక్షర, వాళ్ళు ఎంత దూరం వెళ్ళుండ్రు, మనము వెతుకుదాం పద. పదండి. అమ్మా, మీరు ఇంటికి వెళ్ళండమ్మా, మేము పిల్లల్ని తీసుకుని వస్తాం. సరే. పద అక్షర. కూర్చో. వీళ్ళు వెళ్లే స్పీడ్ చూస్తుంటే కనిపెట్టేసే ఉంటారు. వెహికల్ నంబర్ కూడా చూసేసి ఉంటారు. అసలు ఇప్పుడు వాళ్ళని ఎలా తప్పించాలి? మేడం, సక్సెస్. అదింకా మనకి రాలేదు కానీ మీరు వెళ్తున్న వెహికల్ వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఎలా మేడం? కంగారు పడకురా, నా దగ్గర ప్లాన్ ఉంది. ఉండవల్లి సెంటర్ దగ్గర ఆగండి. ఇంకో వెహికల్ వస్తుంది, దాంట్లో పిల్లల్ని ఎక్కించేసి ఆ వెహికల్ అక్కడే వదిలేయండి. అక్కడ కెమెరాలో చూస్తే మేడం? ఆ ఏరియాలో లేవురా, అందుకే చెప్తున్నాను. ఒక్కసారి మీరు అక్కడి నుంచి వెళ్లారో ఇక మనల్ని నా దేవుడు కూడా పట్టుకోలేడు. ఓకేనా? ఓకే మేడం. సరే, ఆ పిల్లలకి క్లోరోఫామ్ ఇచ్చారు కదా? ఇచ్చాం మేడం, మత్తులో ఉన్నారు. మరింకే, ముందు ఆ బాక్స్ లో నుంచి వాళ్ళని తీసేయండి. అందులోనే ఉంటే ఊపిరాడక చేస్తారు. ఓకే మేడం, ఇప్పుడే తీసేస్తాం. మీరు వెళ్ళి చెప్పిన చోటే ఉండండి. సరే మేడం. ఈసారి నువ్వు నన్ను పట్టుకోలేవక్షరా, నో డౌట్. అనిల్, బండాపు. మేడం, మీరు చెప్పినట్టు చేశాం మేడం. పోనీ పోనీ. విజయవాడలో ఎంటర్ అయిపోయాం. ఎప్పుడు రాకెట్ లా వెళ్లే నువ్వు ఈ రోజు చాలా స్లోగా డ్రైవ్ చేసావు. అయినా పర్లేదే, బానే తీసుకొచ్చావు. నేనింకా రేపు తీసుకొస్తావేమో అనుకున్నాను. అంటే ఈ కార్ ఏమన్నా ఎడ్ల బండి అనుకున్నావా? ఈ కార్ నేం అనుకోలేదు. ఓ, నన్ను ఎడ్ల బండి అనుకున్నావా? మొదలు పెట్టావా? స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్ట్ చేసింది ఎవరు? నిన్ను. ఆయో. బుజ్జి ఇచ్చిన అడ్రస్ కి వచ్చేసామా విరాజ్? అవును, దిగిపోతావా? అస్సలే కోపంలో ఉన్నాను, కామెడీ చేయకు. ఓ, రాక్ స్టార్ గారు వేడెక్కి కారు ఆపారా? కరెక్ట్ గానే ఆపారులే. చల్లగా అదిగో కోకోనట్ వాటర్ తాగుదాం పద. నాకేం అక్కర్లేదు. అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఆపావు, నాకు తాగాలనుందబ్బా.
నీ కోపం చల్లారితే ఇంకా వెళ్దామా? పద, తప్పదుగా. మేడం చెప్పిన ప్లేస్ ఇదే. ఇంకొక వెహికల్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. అన్నా, ఈ బోండాలు 2 కొట్టండి. అలాగే అమ్మా. శంకర్, ఏమని తెలిసిందా? ఆ వెహికల్ ఆటో నగర్ వైపు వెళ్తున్నట్టు తెలిసింది మేడం. ఓ సరే, మేము అటువైపే వస్తున్నాం. సరేనా? ఏమండి, ఆటోనగర్ వైపుకి వెళ్ళారంట. ఏంట్రా, ఆ కార్ ఇంకా రాలేదు. ఇక్కడ నుంచి మేడం కదలొద్దు అన్నారు. పోలీసులేం రారు కదా? ఈ ఏరియాలో కెమెరాలే ఉండవని చెప్పారు కదరా. వచ్చిందే అడ్డదారి. మనం ఇక్కడ మనల్ని ఎవరూ కనిపెట్టలేరురా. దమ్ముకూడదంపా. ఇదిగో. అక్కర్లేదు, నాది నేను తీసుకుంటాను. ఇది ఏరియా బ్రదర్. ఉండవల్లి జంక్షన్ సార్. ఏమైనా కావాలంటే ఏడే కొనుక్కోండి. 10 కిలోమీటర్లగా షాపులు ఉండవు సార్. అయితే బుజ్జీలు చాలా దూరం ఉందన్నమాట. ఏరియా చెప్పగానే చెప్పేశావు. నీకు తెలుసా? ఏ పొట్టి పొడుగా, 10 కిలోమీటర్ల వరకు షాపులు ఉండవంటే దూరం అనగా అర్థం. నన్నే పొట్టి బుడగా అంటావా? నువ్వే పెద్ద కొండ ముచ్చింది. విజయవాడ వచ్చేసావని చెప్పావు. ఎక్కడుంది విజయవాడ? ఎక్కడుంది చెప్పు. అంత మనసు నీతో వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. నాకు బుద్ధి లేదు. బుద్ధి లేని వాడివి. నిన్ను వెళ్దామని తీసుకొచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. సర్లే, చల్లుకు చల్లు. బుజ్జి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకు కూడా బుజ్జిని చూడాలనుంది. పద వెళ్దాం. డబ్బులు కట్టేసిరా. ఛ! ఎంత డబ్బున్నా ఎప్పుడు నన్నే డబ్బులు కట్టమంటాడు. ఏంటో, నేను సంపాదించిందంతా వీడికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బుజ్జి, చిన్ని, అరవకు. వాళ్ళక్కడే ఉన్నారు. మనల్ని కిడ్నాప్ చేశారా? ఏం చేస్తారో బుజ్జి, భయంగా ఉంది. భయపడకు, మెల్లగా డోర్ తీసుకుని వెళ్ళిపోదాం. లాక్ వేశారు, రావట్లేదు చిన్ని. ఏడవు చిన్ని, ఏదో ఒకటి చేద్దాం.
ఏమండి బండి ఒకసారి సైడ్ కాపండి. శంకర్, మేము ఆటో నగర్కి వచ్చాము. మేడం, కిడ్నాపర్స్ ఎవరో దొరకకుండా తెలివిగా మనల్ని ట్రాప్ చేస్తున్నారు. ఆటో నగర్ ఏరియా దాటిన తర్వాత వెహికల్ కనిపించట్లేదు మేడం. మన వాళ్ళు మొత్తం సెర్చ్ చేస్తున్నారు మేడం. నన్ను పట్టుకోలేవే అక్షర. నీ పిల్లల్ని నువ్వు కనిపెట్టలేవు. కొన్ని క్షణాలలో వేరే కార్ వెళ్తుంది. ఆ తర్వాత నా ఆట మొదలవుతుంది. పిల్లలు అక్కడే ఉన్నారండి. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల వరకు కెమెరాస్ ఉండవు. మనం వెహికల్ నెంబర్ కనిపెట్టామని తెలిస్తే అక్కడి నుంచి చిన్నిని బుజ్జిని వేరే వెహికల్లోకి మార్చాలనుకుంటారు. మార్చారంటే మనం ఇక వాళ్ళని పట్టుకోలేం. ఏమండి, త్వరగా పదండి. పద. ఏం చేద్దాం బుజ్జి? మనం హెల్ప్ అని అడిచినా బ్యాడ్ బాయ్స్ కి వినబడిపోతుంది. మనల్ని తీసుకెళ్లిపోతారు. అవును, మనల్ని కిడ్నాప్ చేశారని, ఇందులో ఉన్నామని ఎవరికైనా తెలియాలి చిన్ని. ఎలా బుజ్జి? ఐడియా ఏంటి బుజ్జి? చెప్తా. రివర్స్ లో భలే రాసా బుజ్జి. శివయ్య, ఎవరైనా చూడాలి, మమ్మల్ని కాపాడాలి. వన్ సెకండ్. చెప్పరా. లేదురా, విజయవాడ వచ్చాను. చిన్న ప్రోగ్రామ్ ఉందిలే. 1 సెకండ్ అన్నాడు, 1 అవర్ మాట్లాడతాడు. ఓకే ఓకే ఓకే. మేడం. అక్కడే ఉన్నారా? అవును మేడం. మీకెదురుగా 1122 వెహికల్ వస్తుంది. వెళ్ళి మార్చేసేయండి. ఓకే మేడం. పిల్లలున్నారు కదా? మత్తులోనే ఉన్నారు మేడం. ప్లీజ్ హెల్ప్. విరాజ్, ఫోన్ మాట్లాడుతున్నాను కదా, అలా ఊరికే డిస్టర్బ్ చేయకు. పక్కెళ్ళు. అబ్బా అదిగో చూడు, ఆ కార్ గ్లాస్ ఏదో రాసింది, చదువు. ఒక నిమిషం, మళ్ళీ చేస్తాను. ప్లీజ్ హెల్ప్ మీ. ఆ ప్లీజ్ అనేది నీకు లెటర్లో బుజ్జి రాసినట్టే ఉంది కదా? ఎగ్జాక్ట్లీ, అవును. ఆ పాపే కారులో ఉందా? చూద్దాం పద. ఓకే మేడం, వెళ్తాం. వెహికల్ మారగానే ఫోన్ చేస్తాం. రేయ్ పదరా. రేయ్, వీళ్ళెవర్రా మన బండిని చూస్తూ వస్తున్నారు? రే అనిల్, బండి తీరా ఫాస్ట్గా, పదరా. రే పోనీరా. విరాజ్, వీళ్ళని చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. మనల్ని చూసి కంగారుగా వెళ్తున్నారు. రేయ్ ఆగండి రా. అరిచారు, చంపేస్తా. కార్ తీసుకొస్తాను.
భయ్యా కారు లేనుడికి కారు ఎక్కడి నుంచి వస్తుంది భయ్యా? బాబు కార్ అక్కడ ఉంది, తీసుకో. ఏయ్, ఏయ్. ఏయ్, భయ్యా, ఏయ్. కార్ తీసుకో. భయ్యా 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 ఆగరా. జై వాళ్ళు వస్తున్నారా? జై పోనీరా, తొందరగా పోనీ. పోనీ. అరే పోనీరా, బండి స్టార్ట్ అయ్యింది కదా. మేడం చెప్పిన బండి ఇక్కడే ఉందిరా, ఎస్కేప్ అవ్వచ్చురా. దొరికిపోతామేమోరా. దొరకబ్రా, నేను చూసుకుంటాను పదా. ఏయ్, నీకేం కాలేదు కదా? బుజ్జి, చిన్ని, మీకేం కాలేదు కదా? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? చిన్నపిల్లల్ని. సారీ అన్న. చెప్పు, ఎవరు చేయమన్నారు? ఎందుకు చేసావు మరి? ఇంకెప్పుడు అలా ఎందుకు చేసావు? ఎంత ధైర్యం ఉంటే ఎత్తుకెళ్తారు? ఎవరు చేయమన్నారు? ఎవరు మీ వెనకుందో చెప్పు. చెప్పు. చిన్ని, నీకేం కాలేదుగా? పిల్లలకేం కాలేదుగా? ఏం కాలేదు. థ్యాంక్ యూ బ్రదర్. దాన్నే ఉంది బ్రో, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ తెలివి చూపించింది చైత్ర. గుర్తు చేశారు. ఏం లేదు. వీళ్ళు మీ పిల్లలా? అవును, మీరే కాపాడారు. మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా మీ రుణాన్ని తీర్చుకోలేము. ఇక్కడ తప్పించుకుంటే పట్టుకోవడం కష్టమయ్యేది. మీ వల్లే. పర్లేదండి, ఏదో మా వల్ల అయింది చేశాము. మా కోసమే వచ్చారా విరాజన్న? అఫ్ కోర్స్. ఇంతకీ నేను మీకు తెలుసా? బర్త్డేకి రమ్మని మీకు లెటర్ రాసింది తినే. బుజ్జి నేనే. సో క్యూట్. అవునమ్మా, నీకోసమే వచ్చాం. మమ్మల్ని సేవ్ కూడా చేశారు. బుజ్జి ఎవరు? రాక్ స్టార్ విరాజమ్మ. రేపు నాన్న వస్తున్నారు కదా.
అందుకే లెటర్ రాసి పిలిచాను. ఈయనేనేమో వచ్చారు అనుకున్నా, కాదా? అందుకే వచ్చాం. తన లెటర్ రప్పించింది. 7 ఏళ్ల తర్వాత తండ్రి కూతురు కలుసుకోబోతున్నారు కదా, చూడాలని మాకు ఎగ్జైటింగ్ గా ఉంది. చూస్తారు, నాన్న రేపు వస్తారు. మీ సాంగ్ నాన్నకి సర్ప్రైజ్ గిఫ్ట్. ఫోన్ చేస్తుంది మీ నాన్న కాదని చెప్పినా నమ్మదు. వస్తారని ఫిక్స్ అయింది. ఏం చేయాలి? ఏదో చెప్పాలని వస్తారని చెప్పినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. లక్కీగా మిమ్మల్ని కలిసాం. రేపు ప్రోగ్రామ్ ఎక్కడ? ఐ మీన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ? కరుణామయ అనాథాశ్రమంలో అండి. ఓకే ఫైన్. కొంచెం లొకేషన్ పంపించండి, డైరెక్ట్ గా అక్కడికే వచ్చేస్తాం. బాయ్ బుజ్జి. బాయ్ అన్న. తిను నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ని. హాయ్. హలో. హాయ్. రేపు వస్తాంగా, కలుద్దాం. బాయ్. 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 ఓకే. బాయ్. నాన్నకి రేపు మిక్కీ మౌస్ తెమ్మన్నాను. తెస్తారో మర్చిపోతారో. ఫోన్ చేస్తున్న వాడే చెప్పుంటాడు. పట్టుకుంటానంటే నెంబర్ ఇవ్వదు. వెళ్దాం. మీ అమ్మగారు కంగారు పడుతుంటారు. కిడ్నాప్ చేసింది ఎవరో తెలిస్తే ఇంకా బాగుండేది. శృతి పేరే చెప్తారనుకున్నాను. తప్పించుకుంది. ఏమంటున్నావురా? నరాలు తెగిపోతున్నాయి. అక్కడే ఉంటే మా ప్రాణాలు పోయేవి. మీ పేరు చెప్పలేదు. సంతోషించండి మేడం. ఈసారి సక్సెస్ చేద్దాం మేడం. చెప్పండి. ఇప్పుడు పీకలేకపోయారు గాని ఇంకొకసారి చెప్పాలంట. ఛ! ఏదో చేద్దాం అనుకున్నాను, చివరికి ఏది కాలేదు. నాకే ఇలాంటి బెదవులు దొరుకుతారు, నా కర్మ. ఛ! ఆ అక్షర నాకు ఇంకెప్పుడు దొరుకుతుందో బుజ్జమ్మకి నేనెప్పుడు చెప్పేస్తాను. పిల్లలు దొరికారో లేదో ఎంతవరకు తెలియలేదు. ఎవరు కిడ్నాప్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో, ఏం చేశారో. కంగారు పడకు బుజ్జమ్మ. అరవింద్ అక్షర వెళ్ళారంటున్నారు కదా. ఇంత ఘాతుకాన్ని కొడిగట్టిన వాళ్ళని పట్టుకోకుండా వదలరు. పిల్లల్ని తీసుకొస్తారు. నువ్వు భయపడకు బుజ్జమ్మ, ఏం కాదు. దుర్గమ్మా, బుజ్జమ్మ. చిన్ని, చిన్ని, బుజ్జమ్మ. చిన్ని. చెప్పాక బుజ్జమ్మ, మన చిన్ని వచ్చేసింది. చిన్న బావా, బుజ్జి. అక్షర తీసుకెళ్ళిందప్పు. ఎవర్రా అంత ధైర్యం చేసింది? తెలీదమ్మా, పారిపోయారు. పిల్లల్ని కాపాడింది రేపు వాళ్ళ బర్త్డే కోసం వచ్చిన వాళ్ళు. ఎవరు? రాక్ స్టార్ విరాజ్ బుజ్జమ్మ. బుజ్జి బర్త్డేకి స్పెషల్ ప్రోగ్రామ్ చేయటానికి పిలిచాం. ఓ, ఎక్కడ చేస్తున్నారంట? కరుణామయ్యి అనాథాశ్రమంలో అంటమ్మా. బుజ్జమ్మ బుజ్జమ్మ, నా బర్త్డే కూడా బుజ్జితో అక్కడే చేసుకోనా? నేను అదే అనుకుంటున్నాను చిన్ని.
ఎందుకమ్మా నువ్వెంత తెలిసొచ్చేలా చేయాలనుకున్నా అదే కండిషన్ పెడితే ప్రయోజనం ఉండదు. నీకు తెలియదు అరవిందా, తను కోల్పోతున్నదే తనకు చెప్తున్నాను. నేను చెప్తున్నది తను అర్థం చేసుకునేలా రేపు మాట్లాడతాను. ఇంకొక్కసారి ప్రయత్నిస్తాను అరవిందా. నీకోసమేరా. నేనేమి తన మనసు నొచ్చుకునేలా ప్రవర్తించను. తెలియని వాళ్లే అన్యాయం కాకూడదు అనుకునేదాన్ని. ఆ బిడ్డకు న్యాయం చేయనా కాదనుకురా. సరే అని అరవిందన్న, నీకోసమే ఉంటుంది కదా. రేపెలా అన్నా ఒంటరై తనెంత కోల్పోతుందో చెన్నీకి జరిపే పుట్టినరోజు చూసైనా మారాలి. ఈ ప్రయత్నం నెరవేరాలి. బుజ్జి, అమ్మా, అమ్మమ్మ, ఆ ఫంక్షన్ ఎవరిది? ఆశ్రమం కదమ్మా, మనలాగే ఎవరో చేసుకుంటున్నట్టున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నాన్న వస్తున్న నా బర్త్డేని మంచి చోట్ల చేసుకుంటున్నాం. వస్తున్నానని ఫోన్ చేశారా? లేదమ్మా, వస్తారు చెప్పారుగా. సరే బుజ్జి, వెళ్ళాడుకో. అక్షర, అమ్మా. ఏంటక్షర, బుజ్జి చూస్తే నాన్న వస్తారని అంత సంబరపడుతుంది. రాలేరన్నది మనకు తెలుసు. ఆశ పెట్టుకుంటుంది అక్షర. ఆ రోజే డాక్టర్ అలా చెప్పారు. మళ్ళీ ఏం అవ్వదు కదా. నాకు భయంగా ఉంది అక్షర. కంగారు పడకమ్మా. కేక్ కోసే టైంకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాలి. వింటుంది. వింటే పర్లేదు, కానీ అలా లేదే. అమ్మా, నువ్వు దాన్ని పట్టించుకోకు. ఇంకేం చేయను అక్షర. నీ చేతులతో పిల్లలకి వంట చేసి పెడతానన్నావుగా. రాధమ్మ గారికి ఎందుకమ్మా శ్రమ? సీతారత్నం గారు, మీరా? ఎన్నాళ్ళయిందండి చూసి? ఎన్నో ఏళ్లయింది. ఇక్కడే ఉంటున్నారా? లేదు రాధమ్మ గారు, ఈ ఆశ్రమం కూడా మనమే నడుపుతున్నాం. ఓ, మంచిది. కలెక్టర్ గారు మీ అమ్మాయా? అవునండి, అక్షర కూతురు పుట్టినరోజే ఈ ఆశ్రమంలో జరుపుతున్నాం. ఓ, పాపేది? ఇక్కడే ఉంటుంది. బుజ్జి, అమ్మా, హ్యాపీ బర్త్డే బంగారం. వెళ్ళి ఆడుకో. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మా, విరాజన్ ఇంకా రాలేదా? వస్తుంటారమ్మా. వెల్కమ్ టు రాక్ స్టార్ విరాజ్ గారు. హే, విరాజన్ వచ్చేసాడు. నేను ఇప్పుడే వస్తానండి. వెల్కమ్ టు విజయవాడ సార్.
థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక బర్త్డే ఫంక్షన్కి వచ్చి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం. ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెకేషన్ ఏంటన్నది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఉన్న ఫీల్ ఇంపార్టెంట్. హైదరాబాద్ నుంచి ఇక్కడికి మిమ్మల్ని కదిలించిన ఆ ఫీల్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? అఫ్కోర్స్, వై నాట్. ఈరోజు బర్త్డే చేసుకుంటున్న ఆ పాపని కలవడానికి వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. అర్థం కాలేదు కదా? తను పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజుకే తండ్రి కూతురు కలవబోతున్నారు. ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అందుకే ఆ మధుర క్షణాలు క్యాప్చర్ అయ్యే సమయంలో సాక్ష్యంగా మేము ఉండాలనే వచ్చాం. ఇన్ఫాక్ట్ పాప కోరికను తీర్చడానికే వచ్చాం. రియల్లీ మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే, ఈ రకంగానైనా మా ఊర్లో మీ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్నందుకు హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ అలాట్. హాయ్ అన్నా. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ అక్క. మీకోసమే ఇదంతా రెడీ చేయించింది. సో నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. అదిగో బుజ్జమ్మ గారు కూడా వచ్చేశారు. నమస్కారం బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. రండి. రండి. మీకోసం అక్కడ ఏర్పాట్లు చేయించానండి. అవునా? ఓకే. సంతోషం బుజ్జమ్మ గారు. కోటీశ్వరుల పిల్లల పుట్టినరోజుల్ని ఎంతెంతో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో చేయాలనుకుంటారు. మీరు అనాథాశ్రమంలో వాళ్ళ సమక్షంలో వాళ్ళని ఆనందపరుస్తూ చేయాలనుకుంటున్నారు. నేనెప్పుడు ఎవరో బాధల్లో ఉండాలని అనుకోనండి. కలిసి ఆనందంగా ఉండాలనే కోరుకుంటాను. అది అర్థమైన వాళ్ళు మమ్మల్ని వదులుకోవాలని అనుకోరు. మేము వదులుకోము. నా చిన్న కోడలు నమస్కారం తన కూతురు. నమస్తే. ఈ పాపదే ఈ రోజు బర్త్డే. ఓ, నమస్తే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అండి. తను నా కూతురు. నమస్తే. వీడు నా నమస్తే. పెద్ద కొడుకు. నమస్తే. బుజ్జముద్ర ఇక్కడున్నాను. ఆ, మా వెయ్యపురాలు. నమస్కారం అండి. నమస్కారం. ఏంటో ఏం చేస్తాం, మా పెద్ద కోడల్ని ఎంత పిలిచినా రాను అంటోంది. వస్తే ఆహ్వానించడానికి ఈ క్షణము సిద్ధమే. తను మాతో ఉండుంటే తన భర్తతో కలిసి ఏ వేడుకన్నా చేసేది కదా. తనెంతో కోల్పోతోందండి. తెలుసుకొని వస్తే తన కోసమే చూస్తున్న మేము ఇప్పుడు కాదనే అనము. పోనీ జరిగిందేదో చెప్పినా అయిపోతుంది కదా. చెప్పలేకే కదా అత్తయ్య గారు ఇదంతా. మంచే ఉంటే మంచిగా ఉండనా? ఏదో జరిగిందని తెలుస్తోంది. అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మీ మంచితనం తెలుసుకుని వస్తారులేండి. ఆశతోటే వచ్చాం సీతారత్నం గారు.
ఏం చేసినా అదే జరిగితే ఇంకేం కావాలి? మీకు నేను చెక్ పంపాను, అది మీకు అందిందా? అందిందండి. బోలెడంత డొనేషన్ ఇచ్చారు. మీ సాయం మా ఆశ్రమానికి మరింత ఆసరా అయింది. తీసుకున్నారుగా, ఈ మాత్రం చూపిస్తారులేండి. అత్తయ్య గారు, వచ్చిన స్థలం తెలుసుకుని ప్రవర్తించండి. మనం ఎలాగూ సేవ చెయ్యం, చేసేది కొద్ది మంది. ప్రోత్సహించండి. ఆవిడ మాటల్నేం పట్టించుకోకండి. వయసే పెరిగింది, మాట్లాడటం రాదు. పర్లేదులేండి. నేనేం అనాలని అనలేదండి. మా వదిన కుటుంబం బాగుండాలని నిన్నంతా ఉపవాసం ఉన్నాను. ఈ రోజు ఏమీ తినలేదు. ఆకలి కేకే. ఏదైనా తింటే పోద్ది. ఇంకా వంటలు అవలేదండి, మొదలు పెడతాం. నేను మీకు సాయం చేస్తానండి. సరేనండి, మీరు పదండి. అలాగే. ఇప్పుడు మొదలు పెడితే ఇంకెప్పుడు కయ్యాను, చచ్చూరుకుంటాను. మీరు నిజంగా నిన్నంతా ఉపవాసం ఉన్నారా? నాకేం అవసరం. ఇవి అక్కడ పెట్టేసి వస్తానమ్మా. సరే. హాయ్ చిన్ని. హాయ్ బుజ్జి. హ్యాపీ బర్త్డే చిన్ని. సేమ్ టు యు. నువ్వు ఇక్కడ బర్త్డే చేసుకుంటున్నావా? చెప్పలేదు. చెప్తే పనులు అవ్వట్లేదు. ఏం పనులు? మన స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? పిలిచాను చిన్ని, దా ఆడుకుందాం. బుజ్జి, నువ్వు నిజంగా గ్రేట్. రాక్ స్టారే వచ్చారు. మీ డాడీ ఎప్పుడు వస్తారు? చూడ్డానికే వచ్చా. వస్తారు.